చాలా మంది రాజకీయాలంటూ తిరుగుతూ ఉంటారు. వాటి కోసం తమ డబ్బు, సమయం అంతా ఖర్చు చేస్తూ ఉంటారు. భవిష్యత్తులో పార్టీలో, ప్రభుత్వంలో మంచి పదవి రాకపోతుందా అనే ఆశతోనే చాలా మంది అలా తిరుగుతూ ఉంటారు. అందుకు పార్టీపై, నాయకుడిపై ప్రేమ, అభిమానం కూడా కావచ్చు. కానీ కొంతమందికి మంచి జరుగుతుంది. చాలా ఎక్కువ మంది కార్యకర్తలుగానే మిగిలిపోతారు. చివరికి జేబు గుల్లై వయసు మీద పడి చిల్లి గవ్వ లేకుండా రోజు కూలీలా అడ్డా మీద నిలబడాల్సి వస్తుంది. మరి కొంతమంది పరిస్థితి మరింత దిగజారి అడుక్కునే స్థాయికి కూడా వచ్చేస్తారు. అలా రాజకీయాలంటూ తిరిగి రోడ్డున పడ్డ ఓ బీజేపీ లీడర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన బీజేపీ నాయకుడు ఇంద్రజిత్ సిన్హా ఇప్పుడు బీర్భూం జిల్లాలోని తారాపీట్ శ్మశాన వాటికలో భిక్షాటన చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంద్రజిత్ సిన్హా ఒకప్పుడు బెంగాల్ బీజేపీలో ఆరోగ్య సేవల సెల్ కన్వీనర్గా ఉన్నారు. అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్ సిన్హా సలహా మేరకు రాజకీయాల్లోకి ప్రవేశించి బీజేపీ ఉనికిని పెంచడానికి పగలు రాత్రి పనిచేశారు. 40 ఏళ్ల ఇంద్రజిత్ సిన్హాకి పెళ్లి కాలేదు. ఆయన తల్లిదండ్రులు ఇప్పటికే మరణించారు. ఒకప్పుడు శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన ఇంద్రజిత్ సిన్హా గత 2 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. అతన్ని ఈ పరిస్థితుల్లో చూసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర విద్యా మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ ముందుకొచ్చారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఇంద్రజిత్ సిన్హాను వెంటనే హాస్పిటల్లో చేర్పించమని బీర్భూం బీజేపీ జిల్లా అధ్యక్షుడిని కోరారు. అందుకు అవసరమయ్యే ఖర్చును తాను భరిస్తానని హామీ ఇచ్చారు. ఇంద్రజిత్ సిన్హా దాదాపు 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ని వీడి కాషాయం పార్టీలో చేరారు. ఆయన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎదిగింది. కానీ అనారోగ్యంతో బాధపడుతున్న సిన్హాను ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు పట్టించుకోవడం లేదు. తనను ఆర్థికంగా చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో తారాపీట్కు వెళ్లి అక్కడ శ్మశాన వాటికలో భిక్షాటన చేయడం ప్రారంభించారు. ఇంద్రజిత్ మాట్లాడుతూ ప్రజలకు సహాయం చేస్తూనే తాను అప్పుల్లో కూరుకుపోయానని అన్నారు. పార్టీ కోసం రాత్రింబవళ్లు పనిచేశానని, పార్టీ కార్యకర్తలు గాని, మద్దతుదారులు ఎవరైనా సరే అనారోగ్యానికి గురైతే హాస్పిటల్లో చేర్పించి వారికి తానే స్వయంగా ఖర్చులు భరించానని ఇంద్రజిత్ సిన్హా తెలిపారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించి తాను చాలా అప్పుల్లో కూరుకుపోయానని, అందుకే ఈరోజు తనకు ఈ గతి పట్టిందని, తినడానికి తిండి కూడా లేక ఇలా బయట అడుక్కుంటున్నానని ఇంద్రజిత్ సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఇంద్రజిత్కి వచ్చిన పరిస్థితి కన్నీళ్లు పెట్టిస్తున్నప్పటికీ ఈయన జీవితం చాలా మందికి ఒక డేంజర్ బెల్ లాంటిది. రాజకీయాలంటూ ఇళ్ళు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్న సామాన్య కార్యకర్తలు ఇంద్రజిత్ జీవితాన్ని ఓ గుణపాఠంలా భావించి రాజకీయ పిచ్చిని నెత్తికి ఎక్కించుకోకండి. రాజకీయ అవగాహన, చైతన్యం ఉండాలి. నిజాయితీగా ఓటేయాలి. అంతేకాని ఎవరో ఏదో చేస్తారని, ఆ నాయకుడు నా దేవుడని, ఈ నాయకుడు నాకు ప్రాణమని, ఆ పార్టీ అంటే అభిమానమని, ఈ పార్టీ అంటే పిచ్చని వెర్రెత్తి తిరగకండి. చివరికి ఇంద్రజిత్ పరిస్థితిని తెచ్చుకోకండి. ప్రభుత్వ టీచర్ ఇంట్లో ఎప్పుడైనా రైట్స్ జరగడం చూసారా? వాళ్ళ దగ్గర ఏముంటుంది? ప్రభుత్వం నెల నెల ఇచ్చే జీతం తప్ప వాళ్ళకు లంచం తీసుకునే అవకాశం లేదు కదా అని చాలామంది అనుకుంటారు. కానీ రైడ్ చేసేందుకు వచ్చిన అధికారులకు మతిపోయేలా ఓ టీచర్ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు దొరికాయట. ఆ డబ్బు, ఆస్తి కాగితాలు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఇంతకీ భారీగా ఆదాయం వెనకేసుకున్న ఆ ప్రభుత్వ టీచర్ ఎవరా అని ఆలోచిస్తున్నారా? అతని గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడింటిపై EOW ఎకనామిక్ అఫెన్స్ వింగ్ బృందం దాడులు చేశారు. మధ్యప్రదేశ్లోని శివపురిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శివపురికి బుధవారం తెల్లవారుజామున భారీ పోలీస్ బలగాలతో వచ్చిన ఈ బృందం ఇంటిలోని ప్రతి అంగుళాన్ని సోదా చేసింది. ఇన్స్పెక్టర్ జైసింగ్ యాదవ్ నేతృత్వంలోని బృందం ఈ ఆపరేషన్ని చేపట్టింది. ఉపాధ్యాయుడు సురేష్ భడోరియా వద్ద 8 కోట్లకు పైగా స్థిర చరాస్తులు ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం 65,000 జీతం పొందుతున్న సురేష్ సింగ్ 1998 నుండి ఈ ఉద్యోగంలో ఉన్నారు. EOW నిర్వహించిన ఈ దాడిలో సురేష్ భడోరియాకు 1,70,00,000 విలువైన ఒక ఇల్లు, 11 దుకాణాలు ఉన్నాయి. దీంతో పాటుగా పిచోర్ రోడ్లో 1 కోటి విలువైన 10 దుకాణాలు ఉన్నాయి. ఉపాధ్యాయుడి ఇంట్లో 5 కోట్ల విలువైన భూమి రిజిస్ట్రీలు కూడా బయటపడ్డాయి. అలాగే 4,71,370 రూపాయలను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు బంగారం, వెండి కూడా బయటపడ్డాయి. అతని వద్ద చట్టబద్ధమైన ప్రభుత్వ ఆదాయం కంటే 7,98,28,340 రూపాయలు ఎక్కువ అని అధికారులు తేల్చారు. దీనిపై EOW అతనిపై అవినీతి నిరోధక చట్టం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.
ఉపాధ్యాయుడు సురేష్ సింగ్ బిండ్ జిల్లాకు చెందినవాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన భొంటిలో స్థిరపడ్డాడు. ఉపాధ్యాయుడిగా మారడానికి ముందు భడోరియా ఓ రేషన్ దుకాణం నడిపేవాడు. అతనిపై హరిజన్ చట్టం కింద అరడజనుకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. బొంటి పోలీస్ స్టేషన్కు చెందిన భూమిని కూడా భడోరియా తనదేనని చెబుతూ దాన్ని స్వాధీనం చేసుకున్నాడని అతనిపై కోర్టులో కేసు కూడా నడుస్తోంది. అయితే అస్సలు ట్విస్ట్ ఏంటంటే, కేవలం ప్రభుత్వ టీచర్ జీతం తీసుకుంటున్న అతను ఇంత డబ్బు ఎలా సంపాదించాడో కూడా అర్థం కావడం లేదు. టీచర్ చదువు చెప్పడం తప్ప లంచాలు తీసుకునే అవకాశం ఉండదు. మరి ఇంత డబ్బు ఎలా సంపాదించాడా అని డౌట్ వస్తుంది కదా. ఆ వివరాలు పోలీసులు కోర్టు విచారణలో తేలనుంది. మరి ఈ టీచర్ ఆస్తిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన దేశానికి చెందిన అపర కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ పెద్ద మనసు చాటుకున్నాడు. జీత్ వివాహం మరో 2 రోజుల్లో జరగబోతోంది. ప్రముఖ వజ్రాల వ్యాపారి కుమార్తె దివా జైమిన్ షాన్ను జీత్ అదానీ ఫిబ్రవరి 7వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని అదానీ కుటుంబ సభ్యులు ప్రారంభించారు. ముఖ్యంగా ఆయన పెళ్లి వేళ దివ్యాంగులైన ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటించారు. ఒక్కో అమ్మాయికి 10 లక్షల రూపాయలు అందజేస్తామని తెలియజేశారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమం కొనసాగుతుందని, అంటే ప్రతి ఏటా 500 మందికి 10 లక్షల చొప్పున 50 కోట్లు దానం చేయనున్నారు. ఈ విషయాన్ని జీత్ తండ్రి గౌతమ్ అదానీయే స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. జీత్ అదానీ గుజరాత్కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా జైమిన్ షాను పెళ్లి చేసుకోబోతున్నారు. 2023లో వీరికి నిశ్చితార్థం జరగగా 2 ఏళ్ల తర్వాత, అంటే 2025 ఫిబ్రవరి 7వ తేదీన వీరి పెళ్లి జరగబోతోంది. వారి పెళ్లి సందర్భంగా గౌతమ్ అదానీ ఎక్స్లో జీత్ అదానీ దివా జైమిన్ షాన్లు పవిత్ర సంకల్పంతో వారి వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తున్నారని వివరించారు. ఈ క్రమంలోనే జీత్ అదానీ ప్రతి ఏటా 500 మంది దివ్యాంగ ఆడపిల్లల వివాహం కోసం ఆర్థిక సహాయం చేయబోతున్నట్లుగా వివరించారు. ముఖ్యంగా ప్రతి ఒక్క దివ్యాంగ మహిళకు అక్షరాల 10 లక్షల రూపాయలు అందించబోతున్నట్టు వెల్లడించారు. అయితే చాలా ఏళ్ల పాటు ఈ మంగళ సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నట్టు కొత్త జంట లక్ష్యంగా పెట్టుకుందని, ఇది చాలా సంతోషకరమైన వార్త అంటూ వివరించారు. ఒక తండ్రిగా ఒక పవిత్ర సేవకు తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని గౌతమ్ అదానీ రాసుకొచ్చారు. ఈ ప్రయత్నం ద్వారా దివ్యాంగులైన ఆడబిడ్డలు, వారి కుటుంబాలు ఆనందంతో గౌరవంతో ముందుకు సాగుతాయనే నమ్మకం కలుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ మంగళ సేవ కొనసాగించేందుకు ఆ దేవుడు ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభం చేశారు. పలువురికి జీత్ అదానీ ఆర్థిక సహాయం అందజేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను సైతం గౌతమ్ అదానీ తన పోస్ట్ ద్వారా పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలంతా జీత్ అదానీ మంచి మనసుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు. మీరు దాతృత్వ కార్యక్రమాలను ఇలాగే కొనసాగిస్తూ జీవితంలో మరెంతో ఎత్తుకు ఎదగాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి జీత్ అదానీ ఇంకా గౌతమ్ అదానీల మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.